నాకు నేను ఈ వేలో నేను నచ్చను అట్లా ఏదైనా మీరు చేంజ్ చేసుకోవాల్సింది ఉందా? నేనా నమ్మేయడం, మనుషులు అది నమ్మడం. మార్చుకుంటా, అది మార్చుకోవాలనుకుంటున్నా. అంటే ఇప్పుడు మార్చుకుంటున్నా బేసిక్గా. మీ లైఫ్లో ఎప్పుడైనా వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ఉన్నారా మీకు? ఇట్స్ నాట్ అబౌట్ బ్యాక్ స్టాబింగ్ అని కాదు అది. అంటే ఇప్పుడు నేననే పర్సన్ మీ దగ్గరికి వచ్చి నేను వేరే పర్సన్ గురించి చెప్తుంటే, అంటే నేను నీకు క్లోజ్ అవ్వడానికి వాడి గురించి చెడుగా చెప్పాల్సి వస్తుంది. కొంతమంది అలా చేస్తుంటారు అనమాట. వేరే వాడి గురించి చెడుగా చెప్తూ నాకు క్లోజ్ అవ్వాలనుకుంటారు. మరి వేరే వాడు క్లోజ్ అవ్వడానికి నా గురించి చెడుగా చెప్తాడు కదా వాడు. సో అలాంటి వాళ్ళని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? బేసిక్గా వాళ్ళతో మాట్లాడు మీకు అర్థమైపోతుంది. అర్థం కాదు, అదే కదా నా ప్రాబ్లం. చాలా లేట్ రియలైజేషన్ వస్తుంది నాకు. బిగ్ బాస్ హౌస్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు కళ్యాణ్? నాకు నేను తెలుసా అనేది నాకు గట్టి నమ్మకం. అంటే వాట్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్స్ట్రీమ్ బాధ వచ్చినప్పుడు కళ్యాణ్ ఎలా ఉంటాడు, ఎక్స్ట్రీమ్ కోపం వచ్చినప్పుడు కళ్యాణ్ ఎలా ఉంటాడు, నార్మల్గా ఉన్నప్పుడు కళ్యాణ్ ఎలా ఉంటాడు, మనుషులకు వాల్యూ ఎలా ఇస్తాడు చెప్తున్నా కదా. ముందంతా మనకి ఇద్దరే. ఇప్పుడైనా ఎక్కడికి వెళ్ళిన ఇద్దరే, ఒక కాలేజ్లో ఇద్దరు, ఇంట్లో ఇద్దరు, ఊర్లో ఇద్దరు, మై ఫ్రెండ్స్ ఇద్దరు. అట్లనే అలా అది ఎక్కువ మంది మెయింటైన్ చేయలేను నేను. ఇద్దరే ఫ్రెండ్స్ ఓన్లీ అలానే ఉంచుతా. మా సర్కిల్ చాలా క్లోజ్గా ఉంచుతా. ఎక్కడ బయటకి ఎక్కువ అంటే ఎందుకు మీకు ఇష్టం ఉండదా అలా పబ్లిసిటీ ఏమో తెలియదు చేసుకోవడం? నాకు అది. లేకపోతే భయమా? సోషల్ మీడియా మీద మీ ఒపీనియన్ ఏంటి? గుడ్ ప్లాట్ఫామ్స్ ఏదైనా సరే అది మనం ఎలా యూస్ చేస్తున్నాం అనేది మనకి. కానీ మీరు ఎందుకు ఎక్కువ ఉండరు దాంట్లో? మా వాళ్ళందరూ మీరు ఎక్కడ కనిపిస్తారు, ఏదో ఆకాశంలో స్టార్స్ ఎక్కడ అంటే కనిపిస్తారు బేసిక్ గా నాకు అలవాటు లేదండి. అలవాటు చేసుకోవాలి. టైం మీకంటే పడుతుంది. చాలా మంది ఉన్నారు వెయిట్ చేస్తున్నారు. ఏం చేస్తూ ఉన్నాడో, ఎక్కడున్నాడో ఏంటో, వాళ్ళకి పాపం ఊపిరి అంటే నేననే ఆడట్లేదు. పర్సన్ అదే అంటాను. ఇప్పుడు నేను ఒక కాఫీ తాగుతున్నానని చెప్పి పెట్టగలను తప్ప, ఈ కాఫీ ఇక్కడికి వెళ్ళి తాగుతున్నా, అక్కడికి వెళ్తున్నా, ఇక్కడికి వెళ్తున్నా, ఇవన్నీ నేను షేర్ చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. బేసిక్ గా ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళు, ఎవరు ఒక్కొక్కరు ఒపీనియన్ చెప్తున్నారు అంతే. నేను అలా చెప్పుకోవాలనుకోవట్లేదు. నా నుంచి ఇది వెళ్తే బాగుంటది అని అనిపించింది నేను పెడతా అంతే. ఎప్పటికీ నా లైఫ్ లో ఇలాంటి రోజు రాకూడదు అనుకున్న రోజు ఏదైనా ఉందా మీకు? బిగ్ బాస్ టైటిల్ విన్నింగ్ మళ్ళీ రాకూడదు. బిగ్ బాస్ టైటిల్ విన్నింగ్ రోజు రాకూడదు అంటే షాక్ అయినా నేను. అంటే ఇన్ ద సెన్స్ ఎట్లా అంటే ఆ ఫీలింగ్ మళ్ళీ రాకూడదు కదా నాకు. అది ఫ్రెష్ ఫీలింగ్, దాన్ని అలానే ఫీల్ అవ్వాలి. రెండోసారి వెళ్తే ఇంకా భాగ్యమే, ఎందుకు కాదు. ఇప్పుడు రెండోసారి వెళ్ళి రెండోసారి కూడా టైటిల్ విన్ అయినా సరే ఈ ఫీలింగ్ రాదు కదా. రాదు. అంటే నేను అనేది సాడ్ గా ఎప్పుడైనా నేను ఈ బాధ తట్టుకోలేకపోతున్నా, మళ్ళీ ఇలాంటి రోజు రావద్దు అని. ఈ క్వశ్చన్ నాకు కార్లో వెళ్ళేటప్పుడు ఆన్సర్ వస్తుందేమో, కారు వెళ్ళినప్పుడు వస్తుందా? అంటే గుర్తురావు సరిగ్గా. అందుకని ఒక బ్యాడ్ డే అని ఉంటది, మార్నింగ్ నుండి నైట్ వరకు. అరే ఇది జరుగుతుంది అనుకుంటే ఇది జరుగుతుంది, ఇది జరుగుతుంది అనుకుంటే అది జరుగుతుంది. అంటే ప్రతిదీ ఇంటర్లింక్ అయ్యి ప్రతిదీ బ్యాడే జరుగుతుంది ఒక్కొక్క రోజు. అలాంటివి రాకూడదని కోరుకుంటా బేసిక్ గా. ఇప్పటికీ ఆ మూమెంట్ గుర్తొస్తే మీకు అలాంటి ఇట్లా నీళ్ళు వచ్చే మూమెంట్స్ ఏదైనా ఉన్నాయా? హాస్టల్ లైఫ్ మళ్ళీ రాకూడదు, ఆ దౌర్భాగ్యం నాకు రాకూడదు అనుకుంటా. అంటే ఏంటంటే హాస్టల్ ఈజ్ వెరీ, ఒక లైఫ్లో నువ్వు ఎదగాలి అంటే హాస్టల్లో ఉండాలని అనే సజెషన్ ఇస్తా. కానీ మరీ నా అలాంటి సిచ్యువేషన్స్ రాకూడదని కోరుకుంటా. ఇలా జరిగింది అంటూ నీలో నువ్వే మరి బాధపడకు. ఇప్పుడు ఏంటి, నాకు మాట్లాడాలనిపించినా సరే నాకు ఫోన్ ఉండేది కాదు. వార్డెన్ ఫోన్ ఇవ్వరు, వీక్లీ ఒకసారి ఇస్తారు, అది కూడా వాళ్ళు చేస్తేనే ఇస్తారు. అలాంటి రూల్స్ ఉన్నప్పుడు మనకి మిస్ అవుతాం కదా. సో ఇప్పుడు అలా లేదు కదా. ఇప్పుడు మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు, ఇంటికి వెళ్ళాలనుకుంటే వెంటనే 2 గంటలు వెళ్ళిపోవచ్చు ఫ్లైట్ లో. అంటే చాలా మంది ఇప్పుడు వాళ్ళ లైఫ్ లో ముందుకు రావాలని పేరెంట్స్ హాస్టల్స్ లో వేసేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇంటి దగ్గర ఉంటే వాళ్ళు చదవరు, మాట వినరు, అట్లా ఉంటుంది. కానీ హాస్టల్ లైఫ్ ఎలా ఉంటుంది కళ్యాణ్? నాకైతే ఇట్స్ ఎ బెస్ట్ మెమోరీ ఇన్ మై లైఫ్ అంటే హాస్టల్ లైఫ్. నాకు అంటే చాలా మంది బెంగ పెట్టుకుంటారు, ఏడుస్తారు. అలవాటు అయిపోతుంది. అది కూడా కంప్లీట్లీ నీ మీద డిపెండ్ అయి ఉంటది. నువ్వు ఎలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తావు, నువ్వు ఎలా దిగుతావు, నువ్వేం తెలుసుకుంటావు అనేది నీ మీద డిపెండ్ అయి ఉంటది. కానీ అంటే వీక్లీ ఒక్కసారి ఫోన్, ఎప్పుడో మంత్లీ ఒకసారి ఫ్యామిలీతో మరి తప్పదు, హడిల్స్. అది చాలా కష్టంగా ఉంటుంది కదా. హాస్టల్స్ కి వెళ్దాం అనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఒకళ్ళు చెప్తే మారే సిచ్యువేషన్స్ అక్కడ ఉండవు. ఎట్లా ఉంటాయంటే అండి, నువ్వు ఇలా ఉండాలని వెళ్తావు అనుకోండి, అది అలా జరగదు. అక్కడ కంప్లీట్ గా మారిపోతుంది. నేనే వెళ్తా. మిస్ అయ్యేవారా బాగా అన్ని బయట ఎవ్రీథింగ్? అంటే నాకు హాస్టల్లో ఎక్కువ అలవాటు అయిన సినిమాకి వెళ్ళిపోతుండేవాడిని ప్రతి ఆదివారం. ఒక సినిమా తప్ప మిగిలిన మిస్ అయ్యాను. హాస్టల్ లైఫ్ మళ్ళీ రాకూడదని ఫీల్ అవుతా. అంత ఘోరంగా మిస్ అయ్యి ఏడ్చే అంత రాకూడదని ఫీల్ అవుతా. అంటే రాదు కూడా, ఇప్పుడంటే బయట వచ్చాను కదా, బయటకు వచ్చేసారు కాబట్టి. కావాలంటే ఫోన్ చేయొచ్చు, వీడియో కాల్ చేయొచ్చు, లేదు అంతకే కావాలనిపిస్తే వెళ్ళిపోవచ్చు ఇంటికి. మీరు రోజు ఎవరికి ఎక్కువ కాల్స్ చేస్తూ ఉంటారు? మా శాంతన్నకి. శాంతన్ అంటే ఎవరు అనుకుంటున్నారు? వాళ్ళ మేనేజర్, వాళ్ళ బ్రదర్, ఇంకా అన్ని ఇంకా ఆయన.
ఏం చేయమంటావు అన్న ఈ రోజు? ఈజ్ లైక్ మై ఫ్యామిలీ అనమాట. అంటే ఎలా ఉంటదంటే ఉదయం లెగ్గానే వెళ్తుంది ఫోన్. అంటే ఇప్పుడు నేను మార్నింగ్ క్లాసెస్ కాడికి వెళ్ళినప్పుడు నేను ఎర్లీగా లేచిపోతా, 5కి లేచిపోతా. క్లాసెస్ రేపు లేదంటే ఈ రోజు నాకు సెకండ్ షో పడిపోతుంది. సెకండ్ షో ఒకటి మిడ్ నైట్ షో పక్కా పడుతుంది. పడుకునేసరికి 3 అవుతుంది, లేచేసరికి 10 అవుతుంది. 10కి లేకగానే ఫోన్ చేస్తా, ఏంటి ఈ రోజు అయిపోతాయా, మళ్ళీ 12కి అంతగా ఫోన్ చేస్తా, ఏమైనా ఉన్నాయా, మళ్ళీ 3 గంటలు ఫోన్ చేస్తా, అవుతుంది అన్నారు, అయిపోయిందా, మళ్ళీ సాయంత్రం ఫోన్ చేస్తా, అయిపోయా అన్ని అని అడుగుతా. ఇంకా అన్ని మాట్లాడుతుంటా, ప్రతిదీ షేర్ చేసుకోండి, ఇలా ఉంది దీన్ని ఇప్పుడు ఎలా చేయాలి, ఎలా ఉంది దీన్ని ఇప్పుడు ఏం చేయాలి అని ఎవ్రీథింగ్ కలిసి డిస్కస్ షేర్ చేసుకుంటూ ఉంటారు. ఎక్కువ ఫోన్లో అయితే శాంతనకి వెళ్తాయి నాకు. కింద శాంతి అన్న అనే నెంబర్ కింద ఇట్లా వేస్తూ ఉంటాము. మీ ఫ్యాన్స్ ఆయన కాల్ చేయండి, ఈయన ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? ఉందా అక్కడ? మీ ఫ్యాన్స్ నుంచి అసలు మీకు మెసేజెస్ రావడం, ఆయనకి మెసేజెస్ వెళ్ళడం అట్లాంటివి ఏమైనా జరుగుతూ ఉంటాయా? ఎవ్రీథింగ్ హీ నోస్. మీకు ఏదైనా కష్టం వచ్చినా, పెద్ద ప్రాబ్లం వచ్చినా మీ ఫస్ట్ కాల్ ఎవరికి వెళ్తుంది? శాంతానికి వెళ్తుంది. శాంతన్న నువ్వు ఎక్కడున్నావన్నా? కార్ అయిపోతుంది అనుకో, కార్ అయిపోయింది. ఇప్పుడు ఫర్ సపోజ్ సినిమాకి టికెట్లు కావాలి, సినిమాకి వెళ్దాం, టికెట్లు ఇంకా మీకు ఏం కావాల్సిన ఆయనకి ఫోన్ వెళ్తుంది. ఫుడ్ తినాలనిపించింది అనుకో, అక్కకి చేస్తా, శాంతన్న వాళ్ళ వైఫ్ కి అక్క అంటే మొత్తం అక్కడే లింక్ అయింది టోటల్ గా. ఏ ప్రాబ్లం వచ్చినా మీ శాంతానికే ఫోన్ చేస్తారు. ఇప్పుడు నుంచి ఈయన గురించి ఏమైనా తెలుసుకోవాలన్నా శాంతానికే ఫోన్ చేయండి. చెప్పడగా అదే కదా మీ ధైర్యం. శాంతన్న కలవక ముందు మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరికి కాల్ చేసేవారు? మా కజిన్స్ ఉండేవారు. అసలు మీ ఫ్రెండ్స్ ఎవరు ఇప్పుడు? నా రియల్ ఫ్రెండ్స్ ఇప్పటికీ మీకు ఎవరికి తెలియదు. ఏ కెమెరాలోని కనబడరు, ఎక్కడ ఎప్పుడు పేర్లు చెప్పొచ్చు, పేర్లు చెప్పినంత మాత్రం ఫేసులు పడవు మా కెమెరాలో. ఊరికే నీ ఫ్రెండ్స్ అదే చెప్తాను. ఇప్పుడు నా రియల్ ఫ్రెండ్స్ ఫర్ సపోజ్ ఇంటికి వెళ్ళాను అనుకో, బయట తిరిగేటప్పుడు కూడా నాట్ ఈవెన్ 1 సెల్ఫీ కూడా దిగరు వాళ్ళంతా. అంటే నేను కళ్యాణ్ ఫ్రెండ్ అని ఇప్పటివరకు ఎవరితో చెప్పుకోలేదు. కళ్యాణ్ నాకు ఎంత వాల్యూ ఇస్తాడు, ఇన్ని రోజుకి ఇలా ఫోన్ చేస్తాడు, ఇవన్నీ చెప్తాడు అని ఇప్పటివరకు ఎవరికి చెప్పుకోరు. కళ్యాణ్తో సెల్ఫీ దిగి పెట్టుకాను ఇన్స్టాగ్రామ్ లో 2-3 ఫాలోవర్స్ కోసం ఎవరు రారు. మీరు కామన్ గా ఏం మాట్లాడుకుంటూ ఉంటారు? గాసిప్స్ అట్లా ఉంటాయి మీ ఫ్రెండ్స్? వాళ్ళే చెప్తారు అన్ని, నేను వింటుంటా అవునా అని చెప్పి. అలానే నేను చాలా విన్నాను, మీ ఫ్యాన్స్ అందరూ ఏదో చారిటీ నడిపిస్తున్నారు మీ పేరు మీద, అట్లా విన్నాను. అది మీ వరకు వచ్చిందా? బేసిక్ గా నాకు ఇప్పుడు ఉండేది అది. ఇప్పుడు చాలాసార్లు బిగ్ బాస్ లో కూడా చెప్పింది, ముందు నుండి ఎంతో కొంత చేస్తే బాగుంటది అనిపించేది. అప్పుడు నాకు మంత్లీ శాలరీ చూసుకోవాలనిపించే, మనసు కనిపించినా సరే అంత నేను ఫైనాన్షియల్ గా అంత కాదు కదా. సో నేను అప్పుడు బిగ్ బాస్ లో జస్ట్ నార్మల్ గా చెప్పా, తర్వాత ఎంత జరుగుతుందని నాకు తెలియదు. ప్రతి ఒక్కరు అంటే ఐఎమ్ రియల్లీ గ్లాడ్ అబౌట్ దెమ్. ఎందుకంటే నేను చెప్పిన ఒక్క మాటను ఫాలో అయ్యి ఎవ్రీవన్, అంటే ఇప్పుడు చాలా మంది నాకు మెసేజ్ చేస్తారు, అన్నా నేను నార్మల్ గా ఉంటే ఇలా పెడతా అలా పెడతా, ఇక్కడ ఉండి లేసేస్తా, అక్కడ దేవుడికి ఇచ్చేస్తా, అలా చేసేవాడిని. బట్ నువ్వు చెప్పిన తర్వాత నేను అట్లీస్ట్ మంత్ కి ఒక సర్టెన్ అమౌంట్ అనేది నేను చేయడానికి ట్రై చేస్తున్నాను, ఇదంతా నిన్ను చూసే మార్చుకున్నాను అని చాలా మంది చెప్తుంటారు. ఓకే గాయస్, చేయండి, మంచిదే కదా. అంటే మీ వల్ల ఇంకొకరు బాగుపడుతున్నారంటే మంచిదే కదా. మీరు లక్ నమ్ముతారా, టాలెంట్ ని నమ్ముతారా? కష్టాన్ని నమ్ముతారు. అంటే కష్టపడితేనే కదా టాలెంట్ అనేది ఇంప్రూవ్ అయ్యేది. చాలా మంది ఏంటంటే బేసిక్ గా నేను ఎంత కష్టపడినా, నేను ఏం చేసినా నాకు ఆ లక్ అనేది లేక నేను ఏం చేయలేకపోతున్నా, నాకు రావాల్సింది కూడా రావట్లేదని చాలా మంది ఫీల్ అవుతారు. కష్టం కరెక్ట్ గా పడితే వస్తుంది. తక్కువ చేసినట్టు కాదు. ఇప్పుడు రోడ్డు మీద ప్లాట్ఫామ్స్లో షాప్స్ పెట్టి చాలా కష్టాలు పడతారు. బట్ వాళ్ళు ఎంచుకున్న వేలో నువ్వు ఎంత బాగా కష్టపడుతున్నావు అనేది నోటీస్ అవుతుంది. ఇంప్లిమెంటేషన్ స్మార్ట్గా ఎలా కష్టపడుతున్నావు, దానికి ఎంత పే ఆఫ్, ప్రతిదీ క్యాలిక్యులేటెడ్గా ఆలోచిస్తూ సక్సెస్ డిజైన్ చేసుకోవడం. డబ్బు విషయంలో ఇప్పుడున్న జనరేషన్కి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? అంటే నా పర్స్పెక్టివ్ ఏంటంటే, నాకు డబ్బు అనేది ఆనందాన్ని ఇవ్వదు. నేను 5 రూపాయల కోసం ఏడ్చిన రోజులు ఉన్నాయి. అంత డీప్ స్టేజ్లో ఉన్నప్పుడు డబ్బు పిచ్చి పడుతుంది ప్రతి ఒక్కరికి. బట్ నాకు పడలేదు. అంటే డబ్బు లేకపోతే తెలుస్తుంది నీకు విలువ. అంటే నాకు డబ్బులు లేని సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. బతకడానికి ఉంటే చాలు అనుకుంటా, అంతే. నేను బతకడానికి ఉంటే సరిపోతుంది, పర్లేదులే కష్టం వచ్చినా సరే కాపాడుకోవాల్సినంత ఉంది అని అనుకుంటే సరిపోతుంది అని కోరుకుంటా. అంటే బేసిక్ గా ఇప్పుడు మనుషుల కంటే డబ్బుకే వాల్యూ ఇచ్చే జనాలు చాలా మంది ఉంటారు కదా. సో మీరైతే దేనికి ఇస్తారు? నేను మనుషులకి ఇస్తా, చెప్తున్నా కదండి. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే, మనుషులకి వాల్యూ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎందుకు ఉండదు? కాకపోతే ఉన్న పరిస్థితులు బట్టి. ఆ సిచ్యువేషన్స్ లో రియాలిటీ అనేది తెలుసుకుంటే డెఫినెట్లీ. ఇప్పుడు ఈ రోజు డబ్బు వెనకాల పరిగెట్టిన ప్రతి ఒక్కరు ఆఫ్టర్ 50s రియలైజ్ అవుతారు, ఇందుగా పరిగెట్టాను నేను,
ఇది ఫ్యాక్ట్. ఇది సడన్ గా ఒక గంటలో భూకంపం వస్తుంది, మొత్తం లోకం అంతం అయిపోతుందంటే మీకు ఒక 1 hour టైం ఇస్తే ఆ దేవుడిని ఏం కోరుకుంటారు? అది ఆగిపోవాలని కోరుకుంటాను. లేదు, అది ఆగదు, వస్తుంది. కానీ నీకేం కావాలి ఫైనల్ గా అని అంటే ఏంటి? గంటలో ఇది అవుద్దంటే సరే వీళ్ళందరిని పిలుచుకుని నా దగ్గర పెట్టని చెప్తా అంతే. ఇప్పుడు మీరు నెక్స్ట్ చేసే ప్రాజెక్ట్స్ గురించి మాకు ఏదైనా చెప్పగలుగుతారు? ఆఫ్టర్ సాంగ్ రిలీజ్ తర్వాత నాకు తెలిసి అసలు మీరు ఒక పెద్ద స్క్రీన్ లో తొందరలో కనిపించబోతున్నారు అని నాకు నైట్ కల వచ్చింది. తదాస్తు అంటే జరగచ్చు, జరగబోవచ్చు, చూడొచ్చు కూడా మనం, అంతేగా? చెప్తా త్వరలో. సాంగ్ తర్వాత సాంగ్ అయితే మొత్తానికి అయితే రెడీగా ఉంది, మీకు ఆల్రెడీ నచ్చేసింది, మా అందరికి కూడా బాగా టచ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో మీకు ఈ కిసిక్ టాక్స్ కి రావడం ఎలా అనిపించింది? అది కూడా అసలు వర్షం ఉంటది అక్కడ, అసలు ఇప్పుడు ఏంటో అట్లా మీకు నైట్ అంతా నిద్ర లేదు. నేను ఏ రోజు ఫిక్స్ అయ్యానంటే, కళ్యాణ్ నువ్వు రావట్లేదు కదా నీకుంది అన్నప్పుడు నేను ఫిక్స్ అయ్యా, వస్తే ఏం చేస్తావు చూద్దామని. చూసావా నువ్వు? అది మా అక్క పంపుతుంది కదా నాకు. వచ్చినందుకు బాగుంది, ఓకే, బాగా ఎంటర్టైన్ చేశారు నన్ను. మీరు నన్ను రోస్ట్ చేశారు, నేనేం చేయలేదండి. అసలు నేను బుంగమూతి పెట్టుకున్నాను. నార్మల్ గానే ఉంది కదా. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇన్ని రోజులు ఎందుకు పట్టింది? మా వాళ్ళకి చెప్పండి, నాకు సమాధానం చెప్పండి, ఎందుకు ఇన్ని రోజులు? టైం లేక, పరిస్థితులు అనుకూలించక. ఇంతకు ముందు మీరు ఎవరికో ఫోన్ చేస్తా అన్నారు, ఎవరికి? జోక్స్ ఏ పార్ట్. ఏంటంటే నాకంటూ కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ రాలే మొన్నటి వరకు. సో అందువల్ల నేను ఇంటర్వ్యూస్ అయినా ఏదైనా ఇవ్వకూడదని ఏం కాదు, ప్రతి ఒక్కరికి అదే చెప్పాను. లేదండి కొంత టైం కావాలి నాకు అని చెప్పాను ప్రతి ఒక్కరికి. సో ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరికాయని నా ఫీలింగ్. ఐఎమ్ రెడీ టు ఫేస్ ద ఇంటర్వ్యూస్ అనేసి నా ఫీలింగ్. అది ఎలా అనిపించింది అసలు నన్ను చూడడం, అసలు నాతో మాట్లాడాలి అట్లా? నీకు అట్లా ఏం అనిపించలేదు? నేను మనుషులతో బేసిక్గా ఎక్కువ మాట్లాడాను. అంటే నీ మనిషిని కాదనుకుంటారా ఏంటి? నేను మనుషులతో ఎక్కువ మాట్లాడాను కదా, సో బాగుంది అంటున్నాను. ప్లీజ్ ఇంకేం అడగండి, మీరు ఏం అనుకోవద్దు. సరే ఒక్కసారి మా కోసం కిసిక్ టాక్స్ సిగ్నేచర్ పెట్టరా? కిసిక్ టాక్స్ అంత ఇవ్వలేను కానీ కిసిక్ టాక్. సో మీకు ఈ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? యా ఇట్స్ గుడ్. చాలా ఎక్కువసేపు మాట్లాడాను, బట్ బాగుంది. ఎంతసేపు ఎందుకు మాట్లాడాలని ఫీలింగ్ అయితే రాలేదు నాకు. సో మీ ఫ్యాన్స్ కి, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళకి ఏదైనా చెప్పాలి అంటే హ్యాపీగా చెప్పొచ్చు, బిగ్ టీవీ ప్రేక్షకులకి. థ్యాంక్ యూ ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు వర్ష గారు. ఇట్స్ గ్రేట్ షో. అంటే ఎంత లాంగ్ ఇంటర్వ్యూ ఫస్ట్ టైం ఇచ్చినట్టు అనిపించింది నాకు, బట్ బాగుంది ఎవ్రీథింగ్. ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి, బట్ ఎవ్రీథింగ్ గుడ్ అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఎంత సపోర్ట్ ఇచ్చినందుకు. అండ్ ఎస్పెషల్లీ మై ఫ్యామిలీ, మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యాన్స్ అంటారు మీరు అందరూ. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇఫ్ నేను ఏదైనా మిస్టేక్ చేస్తే నాకు చెప్పండి, నేను ఖచ్చితంగా మార్చుకొని ముందుకెళ్తా ఉంటా. మన సాంగ్ ఒకటి ఉంది కదా, అది పెద్ద హిట్ అవుతుంది కదా, అప్పుడు మళ్ళీ పిలిస్తే వస్తారా? సాంగ్ రిలీజ్ అయ్యి హిట్ అయిన తర్వాత ఏమడిగినా మళ్ళీ దాని గురించి చెప్పొచ్చు అనే సిచ్యువేషన్ నాకు వచ్చినప్పుడు నేను అప్పుడు వస్తాను. ఖచ్చితంగా వస్తుంది ఆ రోజు. కానీ నేను ఇంకొకటి విన్నాను, సో మీరు బిగ్ బాస్ హౌస్ లో ఏదైతే చెప్పారో, మీరు బయటకు వచ్చిన తర్వాత చాలా మందికి హెల్ప్ చేశారని, సో మీరు అనుకున్న ప్లేసెస్ కి వెళ్ళారని. అంటే బేసిక్ గా వాళ్ళందరూ చేసిందంతా పోల్చుకుంటే ఐ డిడ్ నథింగ్. అంటే బేసిక్ గా మీకు సపోర్ట్ చేసింది 0.1% అని నేను ఫీల్ అవుతాను, ఎందుకంటే వాళ్ళు చాలా చేశారు. అంటే బేసిక్ గా హౌస్ నుంచి రాగానే చాలా బిజీ ఉంటారు, ఏదో హోమ్ సిక్ లో ఉంటారు. నేను లోపల ఫిక్స్ అయ్యా వెళ్ళి వెంటనే వెళ్దాం అని చెప్పేసి, ఎందుకంటే వచ్చే ముందు కూడా వాళ్ళ దగ్గర నుంచి వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. మీరు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మీరు ఏమనుకుంటున్నారో అది రీచ్ అవ్వాలి, మా కళ్యాణ్ పడాలా, ఎప్పుడు ఇలా హెల్తీగా హ్యాపీగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వీక్ అయితే కిసిక్ టాక్స్ నాకెంతో ఫేవరెట్ ఎపిసోడ్ ఇది. మరి నెక్స్ట్ వీక్ మళ్ళీ మన కిసిక్ టాక్స్ లో ఇంకా 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 ఫుల్ ఎంటర్టైన్ చేస్తూ మీ అందరికి మోటివేషన్ ఇస్తూ ముందుకు వస్తా. బాయ్, గుడ్ నైట్.